రైట్. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ విషయంలో విద్యార్థుల అరికోస పదరహితంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లనే ఇది ఇంతమంది విద్యార్థులు రోడ్డున పడి లాఠీచార్జ్ దెబ్బలు తింటూ కేసులు తిరుగుతూ వాళ్ళ యొక్క బాధను వెలగొడుతున్న తరుణం ఇది. ఇలాంటి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మన యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గణనీయంగా ఘోరంగా దరిద్రంగా మారిపోయింది. ఎందుకంటే కేంద్ర విద్యా విధానం అనేది విద్యార్థుల పట్ల విధికోసలాగా మారిపోయిన తరుణం ఇది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి లీకేజ్ సమస్యలు ఇది విద్యా వ్యవస్థను చాలా దెబ్బతీస్తున్నాయి. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంది? అసలు విద్యార్థులను చదవకుండా వాళ్ళను నాశనం చేద్దామని చూస్తున్న యువతను. దేశ యువత ఎంత అవసరం మనకి అలా ఉన్నత ఒక పదవులు ఉండడానికి. అలాంటి యువతను వీళ్ళు లీకేజ్ సమస్యతో దరిద్రం రోడ్డున పడేస్తున్నారు. అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంది? వీళ్ళు ఏం చదువుకోకుంటే ఉన్న డాక్టర్ పదవులు నీట్ రాసి మంచి స్థాయిలో ఉండకపోతే మత కళలను సృష్టించి వీళ్ళందరినీ కూడా ఒకవైపు దేశద్రోహులుగా తయారు చేద్దాం విధంగా యువతను మార్చేస్తున్నారు. ఎందుకంటే కూడా ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం గారు. మీరు ఎన్ని కేంద్ర మీటింగ్ పెట్టుకొని చట్టసభను సాధించబడికింది. మార్చాల్సిన చట్టాలను కాదు, మార్చాల్సింది ప్రభుత్వాన్ని మార్చాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మార్చాలని దేశవ్యాప్త యావత్ యువత అందరూ కూడా ఇవాళ కంకణం కట్టుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము దీన్ని బలంగా ఖండిస్తున్నాం. ఒక్క యువతకు కూడా విద్య పట్ల కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టినా వాళ్ళ విద్యా వ్యవస్థ నాశనం చేయాలని చూసినా కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. ఇంకా మీ ప్రభుత్వాన్ని గద్దెదించి విద్యా వ్యవస్థకు మంచి పునాది కట్టి మళ్ళీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ కళలను యువతకు ఇలాంటి దారి కావాలనో అంత ఉన్నతమైన విద్య అందించే విధంగా విద్యా వ్యవస్థ మేము తీర్చిదిద్దుదాం. అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందని నేడు యువత నమ్ముతున్నారు. దాన్ని ఖచ్చితంగా నేడు రాష్ట్రంలో కావచ్చు, భవిష్యత్తు దేశంలో కావచ్చు, దేశవ్యాప్తంగా యువత విద్యా వ్యవస్థలో ఈ లీకేజ్ సమస్య ఓన్లీ ఈ రంగంలో కాదు ఆర్థిక రంగంలో లీకేజ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాలు. మీ యొక్క కట్టుకట్టి ఎన్ని చర్చలు చేసినా కూడా లీకేజ్ వ్యవస్థను ప్రభుత్వాన్ని దించుతుంది తప్పితే విద్యార్థులకు మేము అన్యాయం జరగనియం. ముఖ్యంగా చెప్తున్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. విషయంలో పిల్లలు వీడియో చూస్తే సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. ఇందుకు చదువుకున్న విద్యలను ఇలా లాఠీచార్జ్ చేసి దెబ్బలు తిని చావు బతుకు మీద చూస్తే పరిస్థితి. వాళ్ళ ప్రాణం కాపాడాలి. వాళ్ళ ప్రాణాలు మీరు తీస్తుంది. అలా దేశానికి మీరు ఇచ్చే విధానం ఏంది? అసలు ఏం చూసని చెప్తున్నాం విద్యాశాఖ వల్ల. దయచేసి చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా మారుకోకపోతే యావత్ దేశవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన యువకులు ఎంతమంది రోడెక్కి మీ ప్రభుత్వం గద్దించడం ఖాయం. నరేంద్ర మోడీ గారికి బలంగా చెప్తున్నాం, మీ విద్యాశాఖ మంత్రిని కావచ్చు కానీ మీ సంబంధిత అధికారులు అందరికీ చెప్పినా మీ యొక్క నిర్ణయాన్ని వాపసు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాను. ప్రతి యువకుడు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు.